సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. సో రైట్ నాతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో డాంబర్. రాజు ఈడేం చెప్తానవరా? నా కొడక నీకు ఇల్లు సరిపోట్లే, మంచాలు సరిపోట్లే, చిన్న చెట్ల మీద కూడా కానిస్తావరా? ఆ పొల సాలా బతకాలరా? సరిగా నంబర్ 10 రూపాయలు డబ్బులు ఇవ్వ. సరే ఇప్పుడు మీ రాజుకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. డాంబర్ ఎట్లా చెప్తాడు? నా కొడక ఇట్టు కొట్టినావు, పేరు నీకే, పెళ్లి నీకే, నాకేం లేదారా? ఆ కొడక చెప్పు, 9 మంది చెప్పు రాత. డైరెక్టర్ బోసు గారు ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు కదా. మామూలు ట్రెండ్ కాదండి, అసలు అమీర్పేట స్టేట్మెంట్, ఇప్పుడు అమీర్పేట స్టార్ అంటారు అన్నది. కెప్టెన్ కి ఒకసారి కాల్ చేద్దాం. మేడం ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారో చిన్న క్లూ ఇస్తా. చాలా నేచురల్ గా ఉండే క్యారెక్టర్, ఫోన్ కి చాలా దగ్గరగా ఉండే పర్సన్. డాంబర్ బోసన్న అరే నీకు విషయం చెప్పన్నారా? చెప్పన్న. రిఫాండ్స్ మీ జాన్స్ తినవర్ చేత రాండి టుగెదర్ మంచిరా. రాజు వెడ్స్ రాంబాయ్ బోసన్కు పెద్ద కొడుకే. ఎలా ఉంది బయటికి వెళ్తుంటే జనాలు గుర్తుపడుతున్నారా? ఆటో దిగిపోతే నన్ను డబ్బులు వద్దని అంటారు, టిఫిన్ సెంటర్ కడిపోతే అన్న మీరే డాంబర్ అంటారు. మీరు కూడా నాకు ఇట్లా ఫోన్ చేసి ఏం దమ్ చేయలే, రండి అన్న, చిన్న రండి అన్న, పర్లేదు వచ్చారా 6th ఫ్లోర్ అన్న, సొంత మా అక్కతో మాట్లాడినట్టు. చాలా మందికి కూడా తెలియదు సురేష్ బొబ్బిలి గారు మీ మేనమామ, మామయ్య అని చెప్పి తెలియదు. మామయ్య అవుతారు, చిన్నప్పటి నుంచి మనం ఎత్తుకొని పెంచిండు అన్నమాట. ఇప్పుడు డాంబర్ క్యారెక్టర్ చేసిండు ఈ ఫిల్మ్. వాడు అసలు నాకు ఒక అమ్మలాగా అన్నాడు. అఖిల్ తో రెపో కావచ్చు, రాజుతో స్క్రీన్ షేరింగ్ కావచ్చు, ఎట్లా అనిపించింది? ఒక్కోసారి మనకు ల్యాప్టాప్ కూడా డబ్బులు ఉండకపోయేది. మా ఇంటి దాకా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొని పోయి మళ్ళీ ఆఫీసులలో ప్రతి దగ్గర పోయి ఈ డాంబర్ నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటాను. చాలా పెద్ద క్యారెక్టర్, నా గురించి గొప్పగా చెప్పాడు. ఈ సినిమా 40 రోజులు 50 రోజులు షూటింగ్ అప్పుడు ఆర్టిస్టులు అందరూ మార్నింగ్ లేచేసి రూమ్ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అయిపోయిన తర్వాత 40 కిలోమీటర్లు అయ్యాక మళ్ళీ రూమ్ కి వచ్చేవాళ్ళట. పొద్దున్న 4కి లేస్తే తప్ప మేము 7 లోపు సెట్లు ఉండదు. మా దరిద్రాలు ఏంటంటే మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే వరదలు, మేము చేసినప్పుడే ఎండలు, ఏది ఒక మానంగా తక్కువ ఈరోజు మంచిగా చేసినామని లేదు. మీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఈ రోజు హిట్ పడింది ఓకే, హిట్ పడనప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా. ఆఫీసులలో పోతాం కదండి, నేనే ఆఫీస్ బాయ్ అనుకునేది. ఏదైనా ఆఫీస్ పోతే నువ్వు సినిమాలో చెప్తావు, ఎట్లున్నారు నువ్వు అని, ఇట్లా అనేటోళ్ళు. ఇంకా ఎట్లా అంటే మనం ఏదైనా ఆఫీసులో తిన్న తర్వాత కూడా నాకు తెలియదు, ప్లేట్లు కడేటోళ్ళు ఉంటారు, కానీ నేనే కడుక్కునేది, అట్లా పెట్టొచ్చేది. ఫస్ట్ మీ నాన్నగారి నుంచి వచ్చిన వర్డ్ ఏంటండి సినిమా చూసాక? మా నాన్న ఏడుతాను, నాతో ఫోటోలు దిగుతాంట అందరు, ఆయన ఆనంద బాష్పాలు కాదు కదా. నాన్న యాక్చువల్ ఆర్ఎంపీ ఊర్లో, వాళ్ళ మెయిన్ హెడ్ డాక్టర్ ఫోన్ చేసి, చంద్రశేఖర్ గారు మీ వాడు సినిమాలు చేసినట్టు ఒకసారి మీ వాడు నెంబర్ ఇస్తారా మాట్లాడతారా అంటే, మా నాన్న చెప్పుకుంటాను, మస్తు అనిపించింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇప్పుడు అందరం ఒక సినిమాని బాగా ఇష్టపడుతున్నాము, అదే రాజు వెడ్స్ రాంబాయ్. ఏ థియేటర్లో చూసినా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ కూడా అందరికీ బాగా నచ్చింది. సో ఈ సినిమా ద్వారా ఎంతోమంది మనకు పరిచయారని చెప్పొచ్చు. బట్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక 4 ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ మాత్రం ఇతనిలా ఉంటారనమాట. సో ఇప్పుడు మీరందరూ ముద్దుగా డాంబర్ అని పిలుచుకుంటున్నారు, బేసికల్గా తన పేరు విక్రమాదిత్య. సో రైట్ నాతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు మన రాజుబాయికి అనమాట. సో డాంబర్ అని పిలుస్తున్నారు కదా, సో డాంబర్తో మాట్లాడేద్దాం. హాయ్ నమస్తే, ఎట్లున్నావు? బాగున్నావా? అంతా ఫిల్ బిజీ 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 బిజీ. ఏపీ తెలంగాణ తిరిగేస్తున్నారు మీరందరూ థియేటర్లు, హిట్ కొట్టిండ్రు మొత్తం, ఘోరంగా కొట్టిండ్రు. ఇంత పెద్ద హిట్ అయితే మేము అనుకోలేదు, కానీ ఇద్దరు ఉండదు రాష్ట్ర ప్రజలు. థ్యాంక్స్ అండి. కాదు డాంబర్ అని పిలుస్తున్నారా విక్రమాదిత్య? డాంబరే ఈ పేరు తెలియదు మాకు, మాకు డాంబరే కావాలంతే. ఓకే, నచ్చుతుందా మిమ్మల్ని లవ్ చేయడము? మీ రీల్స్ కూడా చాలా మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. 1 million 2 million అట్లా పోతున్నాయి, ఎవరి అకౌంట్ లో పెట్టుకున్నా బాగా అనిపిస్తుంది. ఓకే,
బిఫోర్ రాజువేట్ సాంబే, ఇప్పుడు రాజువేట్ సాంబే, తర్వాత చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇటు కొట్టడం నాకు తెలియదు. ఓకే. అండ్ బిఫోర్ ఏమైనా సినిమాలు చేశారా మీరు? మేల్ అనే ఓటీటీ ఫిల్మ్ అవుట్ చేసా ప్రియదర్శి గారు. ప్రియదర్శి గారితో. ఓకే. దాని తర్వాత 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. 26 లో రిలీజ్ అవుతాయండి. అంటే ఇదే సెకండ్ ఫిలిం మీకు? ఇది సెకండ్ ఫిలిం. దీనికన్నా ముందు 2 చేస్తా కానీ అది రిలీజ్ అవ్వలేదు. అవ్వలేదు. ఓ సూపర్, అది నిజంగా లక్ మీకు. అంటే సెకండ్ ఫిలిం కే ఇంత రికగ్నైజేషన్ వచ్చింది. అందరూ డాంబర్ బాయ్ అని పిలుస్తూ ఉన్నారు. ఆ పేరు భలే డిఫరెంట్ గా పెట్టారబ్బా. అది బోస్ అన్న క్రెడిట్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఊర్లో బ్లాక్ గుండా ఎక్కిరించుతాం మనం. ఎక్కిరించాలంటే దేంతో దాంతో పోల్చాలి. డాంబర్ అంటే తార్ ఐడియా ఉంది కదా, మ్యాక్స్ కొందరు తెలియదు. అది హీరోగా నన్ను ఎక్కిరడం కోసం డాంబర్ అని పిలుస్తారు. సినిమాలో అసలు సంపత్తి నా పేరు. అచ్చా, ఓకే. అలా ఫన్ జనరేట్ కోసం మిమ్మల్ని డాంబర్ చేస్తారు. ఎక్కిరిస్తా ఉంటారు. ఇక మన ఊర్లో అవి పట్టించుకోండి. ఓకే. ఎలా ఉంది బయటికి వెళ్తుంటే జనాలు గుర్తుపడుతున్నారా? ఘోరంగా అండి. నార్మల్ గా నేను ఇట్లా ఆటో దిగిపోతే నన్ను డబ్బులు వద్దని అంటారు. టిఫిన్ సెంటర్ కడిపోతే అన్న మీరేగా డాంబర్ అంటారు. అన్న నేను దిస్తాను కూర్చో అన్న. ఇంతసేపు క్యాబ్ లో వస్తే ఆయన కూడా గుర్తుపెట్టిండు. మస్తు అనిపించింది. సూపర్ కదా. బాగుందండి ఫీలింగ్. బాగుంటదండి. క్యాబ్ డబ్బులు అడగకుండా, రెస్టారెంట్ కి వెళ్తే టిఫిన్ డబ్బులు అడగకుండా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. గుర్తుపడతారు. నలుగురున్నా ఒక ఇద్దరైనా గుర్తుపడతారు. ఓకే. అట్లా మంచిగా అనిపిస్తుంది. కనీసం రోడ్డు మీద పోతుంది, అరే ఆ పిల్లగాడు కదా అంటే కాదని అని కూడా వెళ్ళిపోతాను నేను. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడండి అసలు? మాది మహబూబాబాద్ పక్కన గౌరారం అండి. గౌరారం. ఎట్లుంది అక్కడ రియాక్షన్? ఇక ఊరు నుంచి ఇంత ముందు అంత ఫోన్ చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తా అన్న, వీడియో కాల్ చేయరు, అదే మావాడారా అని చూపిస్తారు. మస్తు అనిపిస్తుంది. మహబూబాబాద్ తో సహా మంచి ఫాలోయింగ్. మీరు థియేటర్ లో ఫస్ట్ ఇక్కడ చూసారా అక్కడ చూసారండి? ఇక్కడే చూసారు. అమ్మ నాన్నతో చూసిన ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చేస్తారు. నేను చేస్తానని తెలియదు, ఏదో చేసుకుంటాను అనుకున్నది. తీసుకుపోయి వాళ్ళని కూర్చోబెట్టిన కథ. బయట మీకు వీడియో చూపిస్తాను. మా నాన్న ఏడతాను, నాతో ఫోటోలు దిగుతాంట అందరు. ఆయన ఆనంద బాష్పాలు కాదు కదా. మస్తు అనిపించింది. ఎవరెవరు నాన్న యాక్చువల్ ఆర్ఎంపీ ఊర్లో. వాళ్ళ మెయిన్ హెడ్ డాక్టర్ ఫోన్ చేసి, చంద్రశేఖర్ గారు మీ వాడు సినిమాలు చేసినట్టు ఒకసారి మీ వాడు నెంబర్ ఇస్తారా మాట్లాడతారా అంటే మా నాన్న చెప్పుకుంటాను. మస్తు అనిపించింది. ఓకే. ఇప్పుడు మీరు అందరూ ఫ్యామిలీ అందరూ? లేదు, నేను సురేష్ బొబ్బిలి మావయ్యతో ఉంటాను. నేను మా తమ్ముడు మావయ్యతో ఉంటాను. ఓకే. అమ్మాయి వచ్చి నాన్న వచ్చి అక్కడ ఉంటున్నారు. ఓకే. అంటే చాలా మందికి కూడా తెలియదు సురేష్ బొబ్బిలి గారు మీ మామయ్య అని చెప్పి తెలియదు. నాకు మీకు టెక్స్ట్ చేశాను కదా కాల్ చేశాక, హాయ్ అని పెడితే సురేష్ బొబ్బిలి గారు డీపీ వచ్చింది. అదేంటి నేను డాంబర్ మెసేజ్ చేశానా సురేష్ గారికి చేశానా చెక్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ చేయలేదు. హాయ్ నేను దిస్ ఇస్ డాంబర్ అని పెట్టారు మీరు. ఆ తర్వాత ఓకే తనదే సురేష్ బొబ్బిలి గారు మా మావయ్య అండి. అంటే ఇక అన్న మీద అభిమానం అట్లాంటిది. ఇట్లా డీపీ అన్నదే ఉంటది, కాల్ రిటర్న్ అన్నదే ఉంటది. మామయ్య అవుతారు. చిన్నప్పటి నుంచి మనం ఎత్తుకొని పెంచిండు అన్న. సో ఇది ఆగం అవ్వద్దని తీసుకొని వచ్చిండు అన్నది. ఇంటర్ టైంలో వచ్చినాడు. సూపర్. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ అండి. ఇంటర్ అంటే మొన్న అయిందా లేదా? ఎప్పుడో 16-15 టైం. ఓకే. మొత్తానికి ఇంటర్ ఎప్పుడో అయిపోయింది. సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచి మీకు ప్యాషన్? అంటే నేను ప్రత్యేకించి సినిమాల్లోకి రాలేదండి. సినిమా ప్రపంచం అంటే ఒకటి ఉంటుందని సురేష్ అన్న వారినే తెలుసు. అన్న కాడికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది, ఏదైనా చేస్తాను పర్లేదనండి, వర్క్ నేర్పన్నా అంటే సౌండ్ ఇంజనీర్ నేర్చుకోరా కొంచెం నీకు ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. ఆ నేర్చుకున్న క్రమంలో మా ఊరు సైడ్ మేల్ సినిమా జరుగుతుంది. ఆ డైరెక్టర్ మనకు చేస్తాను, తమ్ముడు ఎవరన్నా ఉంటే ఆర్టిస్టులను తీసుకురావంటే తీసుకుపోయినా. తమ్ముడు ఒక క్యారెక్టర్ చేస్తావంటే నాకు ఆడుతుంది అన్న, నేను చేయలేను అన్నాను. ఏం కాదు చేయలేను అన్నాడు. దాంతో అలా బోసన్న చూడడం, బోసన్న చూసి తమ్ముడు నా ఒక డెమో ఉంది చేస్తావా తమ్ముడు అంటే, సరే అన్న తప్పకుండా చేస్తాను. ఫన్ డే మార్నింగ్ ఫోన్ చేసి రారా రూమ్కి రా అంటే పోయినా, ప్రాక్టీస్ అయినా, డెమో చేసుకొని వచ్చాను. ఆ డెమో పట్టుకుని 3 years ట్రావెలింగ్ కావాలి మనకు రాజువేట్ సాంబే. ఓకే. ఎన్ని సంవత్సరాల ముందు కదండి ఇది? అంటే మీరు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు? 2 సంవత్సరాల ముందు కథ. పోయిన సంవత్సరం స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం రిలీజ్ అయింది. ఓకే. ఫిబ్రవరికి రావాలి యాక్చువల్లీ. లాస్ట్ మొన్న వచ్చింది 24 ఫిబ్రవరికి. అప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది. చాలా లేట్ అయింది. చాలా లేట్ అంటే రీషూట్ లేనండి. మళ్ళీ ఆ రీషూట్ అవడం వల్ల క్లైమాక్స్ మళ్ళీ ఇంకా బాగా వచ్చింది. వేరే క్లైమాక్స్ ఉండే అప్పుడు. ఓకే. అండ్ నిజంగా సాయిలు గారు అందరూ ఇప్పుడు బోసు గారు ఇక్కడ తెలుసు, మాకు బోసన్న డైరెక్టర్ బోసు గారు ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు కదా. మామూలు ట్రెండ్ కాదండి, అసలు అమీర్పేట స్టేట్మెంట్, అసలు ఇప్పుడు అమీర్పేట స్టార్ అంటారు అన్నది. నా సినిమా గనక హిట్ కాకపోతే అమ్మతోడు అమీర్పేటలో
ఇక తిరగాల్సిందే షాక్ చేసి అంత కాన్ఫిడెంట్ ఉంటే అంత పెద్ద మాట అంటాడైనా అంటే బోసన్ ఇక కుంగిపోయిండు. ఇంకెంత సినిమాని కొందరు నెగిటివ్ స్ప్రెడ్ బాగా చేశారండి. ఇక కుంగిపోయిండు, అలసిపోయి ఏమైతే అందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయాలి మనం, ఇంతకన్నా జనాలు మనం నమ్మి రావాలంటే ఏదన్నా ఒకటి ఇవ్వాలని ఇచ్చేసిండు. అది ఈ రోజు వరకు మమ్మల్ని నడిపించింది. తర్వాత ఇక సారీ చెప్పిన అది పెద్ద స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు అని చెప్పినండి. చాలా పొలైట్ గా ఉన్నారండి ఆయన. నిజంగా విలేజ్ లో వాళ్ళు ముఖం మీద మాట్లాడి ప్యూర్నెస్ ఉంటది కదా, ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ ప్యూర్నెస్ కనిపిస్తుంది. అంతే అండి అన్న అలాగా అంటే ఆయన అరిసిన కోపడ్డ మాట్లాడినా ఏదైనా సరే సేమ్ అంతే ఒకటేలాగా ఉంటది. మనిషి ముందు మాట మనిషి ముందు అది ఏముండదు, నోటికి ఏమవుతుంది అంతే, ఇక స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో షూటింగ్ చేశారు కదా, హౌస్ అదంతా మీరే సెలెక్ట్ చేశారంట. అంటే మీ ఏరియా అని చెప్పి మీరంతా సెలెక్ట్ చేశారా? అంతే. అంటే బోస్ అన్న తమ్ముడు నాకు లొకేషన్స్ కావాలరా, ఇందిరమ్మ ఇల్లు ఉండాలి, ఊరు ఇట్లా ఉండాలి, కానీ హీరోయిన్ ఇంటికి మాత్రం ఇట్లా డాబాపైకి ఎక్కితే మాత్రం ఇట్లా గోడ గట్టి ఉండకూడదు, అదొక స్పెషల్ రిక్వైర్మెంట్. ఇట్లా పైనుంచి చూసేటట్టు ఉండాలన్నమాట ఇద్దరు. సో అలా వర్కౌట్ అయింది. నేను తీసుకుపోయి 10 రోజులు తిరిగినాం, మళ్ళీ సెట్ కాలే, మళ్ళీ 10 రోజులు పోయినాం, మళ్ళీ సెట్ కాలే, మళ్ళీ 10 రోజుల తర్వాత సెట్ అయిపోయాను. తిరుగుతూనే ఉన్నాను. లొకేషన్ కోసం బాగా కష్టపడ్డాను. భూషణ్కి ఏంటంటే ఇట్లా ఈ ఫ్రేమ్ పెడితే అక్కడే ఉండాలి అంతే, నాకు చేంజ్ వద్దు తమ్మి, అదొక్కటే కావాలని. మళ్ళీ డిఓపి గారికి కూడా మంచి నచ్చిన విలువ. అసలు డిఓపి ఫ్రేమ్స్ మామూలుగా లేవు. ఈ 6 తర్వాత లైట్ ఫెయిల్ అయిపోద్ది కదా. మన అనిత గారిది శివాజీ రాజా గారి సీన్స్ చాలా మట్టుకి చాలా బాగా తీసారు. అంటే స్కై కనిపిస్తూ ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా మట్టుకి. ఆ విలేజ్ నేటివిటీని ప్రొజెక్ట్ చేస్తారు. వాజిత్ అన్నాను భూషణ్ ఫస్ట్ వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ప్రాజెక్ట్ కి, వీళ్ళిద్దరు అంటే సరిపోద్ది అనుకున్నాను, అదే వర్కౌట్ అయింది మనకు. సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యాక చాలా విషయాలు వస్తున్నాయండి. ఈ సినిమా 40 రోజులు 50 రోజులు షూటింగ్ అప్పుడు ఆర్టిస్టులు అందరూ మార్నింగ్ లేచేసి రూమ్ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడే షూటింగ్ చేసుకుని ఎండనక వాననక మళ్ళీ అయిపోయిన తర్వాత 40 కిలోమీటర్లు అయ్యాక మళ్ళీ రూమ్ కి వచ్చేవాళ్ళట. నిజమేనా? నిజమేనండి. పొద్దున్న 4కి లెస్ తప్ప మేము 7 లోపు సెట్లు ఉండకపోయేది. ప్రతి ఒక్కరు లైటింగ్ వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డా. మా దరిద్రాలు ఏంటంటే మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే వరదలు, మేము చేసినప్పుడే ఎండలు, ఏది ఒక మానంగా తక్కువ ఈరోజు మంచిగా చేసినామని లేదు. కొడితే ఎండ లేకపోతే వాన. మహబాదే రెడ్ అలర్ట్ చేసిరు ఆ వరదలకి. వరదల టైంలో చేశారా మీరు? ఓకే. అంటే ఇక ఆగస్ట్ 24th స్టార్ట్ అయింది అక్కడ. వరదలు అయితే మామూలు అండి, 2-3 రోజులు షూట్ ఆగిపోయేది. బాధపడేవాళ్ళు? చాలా బాధపడేది. ఇక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఇక బోసన్నకి అప్పుడే కొడుకు పెట్టిండు. అయ్యయ్యో. ఆయన 21కి వెళ్ళాలి, కట్ చేస్తే షూట్, 21 పోవాలన్నా షూట్ పోవాలన్నా, 2 కొడుకులే. ఏం చేశారు? అదృష్టం దేవుడు ఆ రోజు వాన కొట్టించిండు. అయితే షూట్ లేదు, కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కానీ బాధపడేది, అరే 21కి తండ్రి లేకపోతే ఎట్లుంటది. కానీ ఇక దేవుడు ఏం చేసింది, వాన వచ్చింది, సెట్ అయిపోయింది. వాన వచ్చింది, అక్కడ సెట్ అయింది. అక్కడ అన్ని కష్టాలు ఇచ్చినా ఆ కష్టాలన్నీ మర్చిపోయేలాగా ఇప్పుడు ఇన్ని కలెక్షన్లు వస్తున్నాయి. అసలు ప్రతి ఒక్కరు ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నారు చాలా. అసలు సరే మన తెలంగాణ వరకు అంటే యాక్సెప్ట్ చేసారు, ఓకే, కానీ ఏపీలో కూడా సేమ్ రెస్పాన్స్ ఉంది. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కానీ అలా ఇన్వాల్వ్ అయిపోతారు, పాటకు డాన్స్ చేస్తారు, ఏడుతారు, మస్తు అనిపించింది. ఎక్కడ పోయినా అన్న సినిమా చూసినట్టు లేదు కానీ ఒక విలేజ్ పోయి వచ్చిన ఫీలింగ్ ఉందన్న మాకు అనిపిస్తుంది అంటున్నారు. మన రాజు వెడ్స్ రాంబాయ్లో రాజు క్యారెక్టర్, రాంబాయ్ క్యారెక్టర్ మాకు బాగా నచ్చింది. బట్ చాలా మంది అంటున్నారు రాజు క్యారెక్టర్ మన బోస్ గారిది అంట. నిజమేనా? నిజమే. డైరెక్టర్ గారి క్యారెక్టర్ వెంకన్నలో సగం, రాజులో సగం తీసుకుంటే బోసన్. వెంకన్నలో కూడా ఉన్నారా? ఆ షేడ్ ఇంకా మాకు కనపడలేదు. అందుకనే బోసన్న కూడా అంటాడు, వెంకన్న గారు నీళ్ళు నన్ను చూసుకున్నా అంటాడు. తగ్గడు వెంకన్న. నాకు పెదనాన్న, హీరోయిన్ చెల్ల సినిమాలో, కానీ ఎక్కడ చెల్ల ఎక్కడ పెదనాన్న అన్నట్టుంటది అబ్బాయి వెంకన్న చూస్తే. అసలు యాక్చువల్లీ రాజు నా వంక పెట్టుకుని రాంబాయికి లైన్ ఎత్తా ఉంటాడు అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి, మీరిద్దరి కాంబినేషన్ చాలా చాలా ఈజీగా ఉందండి అసలు. అంటే ఒక హీరోని అరే తురే అనాలి, చూస్తేనేమో మీ క్యారెక్టర్ కొంచెం చిన్న క్యారెక్టర్ లా ఉంటది. అంటే గ్రూప్ లోకి వెళ్ళా తనే చిన్నవాడు ఫ్రెండ్స్ అందరికల్లా, కానీ తనే డేరింగ్, ఏది పడితే అది మాట్లాడేస్తా ఉంటుంది, అది ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ మీరు అండ్ అఖిల్ తో రెపో కావచ్చు, రాజుతో స్క్రీన్ షేరింగ్ కావచ్చు, ఎట్లా అనిపించింది? థియేటర్ లో చూసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆఫీస్ పోయినప్పుడు ఈయన హీరో అంటే మనం మంచి చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు, ఈయన రాజులా ఎలా ట్రీట్ చేసేది అర్థం కాకపోయేది. నాకు రాగొట్టాలంటే కొంచెం నామిష్ అనిపించేది, పెద్దోడు కదా. కానీ ఆయన కూడా ఏం కాదు మా మీ ఊర్లో దోస్తుని ఎట్లుంటావు అట్నే ఉండవు అని ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినాం. ఫస్ట్ అరెత్తురే కొట్టుకునేంత రావాలంటే ఇద్దరం ఎక్కడ పోయినా ఇద్దరం కలిసిపోవాలి. ఇద్దరం కలిసి ఆటోలో తిరిగేది, బస్సులలో తిరిగేది, ఏడి పడితే ఊర్లో పడి తిరిగేది, బండి మీద తిరిగేది మెయిన్. అట్లా మనంతో మంచి ఈజీతో సేవ్ చేసినాం. కానీ మంచోడు అఖిల్, మీరు నమ్మరు. కానీ అంటే ఒక్కోసారి మనకు ర్యాప్టాప్ కూడా డబ్బులు ఉండకపోయేది,
మా ఇంటి దాకా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొని పోయి మళ్ళీ ఆఫీసులలో ప్రతి దగ్గర పోయి ఈ డాంబర్ నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటాడు. చాలా పెద్ద క్యారెక్టర్, నా గురించి గొప్పగా చెప్పేటోడు. మస్తు అనిపించేది, ఒక హీరో మన గురించి అట్లా చెప్తే మస్తు అనిపించేది. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్లో డిన్నర్కి వెళ్ళాలన్నా కానీ మనం దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళని అడిగైనా సరే సెట్ చేసి మాకు ఫుడ్ పెట్టించేది. మస్తు అనిపించేది అఖిల్ అంటే హీరోలాగా అసలు ఉండకపోయేది మొత్తం, మస్తు అనిపించేది. సూపర్ కదా అయితే. చాలా మంచివాడు. అంటే మీరు రెపో కూడా చాలా బాగుంది. అసలు రాజు వెడ్స్ రాంబాయ్ వల్ల నాకు మంచి ఫ్యామిలీనే దొరికింది. హీరోతో కానీ హీరోయిన్తో కానీ మా ఫ్రెండ్స్ బ్యాచ్ కానీ ఇప్పుడు ఫోన్ చేసి బావ మా అరే అని మాట్లాడుకుంటారు. నైట్ అరే పొద్దున ఇంటర్వ్యూ ఉందిరా అంటే ఇంకేంది ఇక సైడ్ దొబ్బేది ఇక మమ్మల్ని పట్టించుకోరట్టు అంటాను. ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళు ప్రతి షేర్ చేసుకుంటాం. మాకు గ్రూప్ ఉంటది, రేపు ఏం చేస్తాను అనేది ఈ రోజు ప్లాన్ చేసుకుని చెప్పుకుంటాం. సూపర్. అరే నాకు ఈ రోజు ఇంటర్వ్యూ వచ్చింది, అరే రేపు నాకు ఈ సినిమా వచ్చిందిరా, అట్లా చెప్పుకుంటాం. అందుకే కదా స్టేజ్ మీద ఫ్రెండ్స్ అందరూ ఒక పాట డెడికేట్ చేశారు. ప్యారడీ సాంగ్ గా ఏదో ఒకసారి పాడవా ప్లీజ్. ఎందుకు ట్రై చేయ ఒకసారి, మళ్ళీ గుర్తులేదండి. ఎవరు రాశారు అసలు ఇది చెప్పడం? అది ఇన్స్టాలో నడిపించా. సరే ఇప్పుడు మీ రాజుకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. డాంబర్ ఎట్లా చెప్తాడు? మీ స్టైల్లో చెప్పండి కొంచెం. మొత్తం డాంబరే ఉండాలి ఇక్కడ, మొత్తం విక్రమాదిత్య రాదు. ట్రై చేయండి. అరే రాజు నా కొడక ఇట్టు కొట్టినావు, పేరు నీకే పెళ్లి నీకే, నాకేం లేదారా ఆ కొడక చెప్పు, 9 మంది చెప్పు తాగుతా. సూపర్ అసలు. కానీ మీ స్లాంగ్ చాలా బాగా నవ్వొచ్చింది థియేటర్ లో చూస్తున్నప్పుడు. అంటే కొన్ని వర్డ్స్ ఆడపిల్లలు చెప్పలేకపోయినా చాలా మంది జెంట్స్ లవ్ చేసి ఉంటారు కదా. ఈ 6 ప్రతివత్తలు అయితే అసలు థియేటర్ యాక్చువల్ అది ఉత్తి టీవీ ఉండాలి అక్కడ, ఎంత చేసినా వర్కౌట్ కావట్లేదు. ఇట్లా కాదు, వీళ్ళకి రియాలిటీ కావాలని ఫోన్ ఆడబెట్టి వీడియో చేసి మళ్ళీ అది రేపు పొద్దున షూట్ అనగా ఈ రోజు నైట్ డెడికేషన్ లాగా ఎగ్జామ్ గా రోజు సీన్ చూసేదన్నమాట. మేము ఇక్కడ ఈ సీన్ కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, మనం నడుము మీద చేసినప్పుడు ఇట్లా అనాలే అవన్నీ ముందు ప్రాక్టీస్ చేసిన. ఎగ్జామ్ కూడా ఇంత ప్రిపేర్ అయిపోలే. చూడండి అందులో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ మస్తు అనిపించింది. అండ్ స్టార్టింగ్ సినిమా కూడా మీతోనే టేక్. ఎలా అంటే అందరికి ఒక్కొక్క పని అలర్ట్ చేస్తా ఉంటాడు రాజు, మీకు మాత్రం అరే నువ్వు మాత్రం ఇసరాకులు అందరికి మంచి వాళ్ళకు మంచి పని చెప్పి నాకు ఇట్లాంటి పని చెప్తావరా, నేను చేయను పో అంట, చూడుకో అంటాడు. రాంబాబు నీకు విషయం చెప్పంటే యూ కాంట్ సీ, అయ్యి ఒకసారి చేసి చూపించారు. అసలు అందరికి చాలా మందికి అసలు అది ఇంకా తెలుసుకోవాలని. యూ కాంట్ సీ మీ జాన్సీనా వర్సెస్ రాండేటన్ టుగెదర్ మ్యాచ్ అనేది జాన్సీనాకున్న రాండేటన్ మ్యాచ్ పడ్డప్పుడు మనోడు చెప్తా ఉంటాడు. అవును, అఖిల్ ఏంటంటే జాన్సీనా ఫ్యాన్. అవును, మనకి ఏమొద్దు ఎవరిని కాడు పోయి ఇట్లా అంటా ఉంటాడు, చాలా వాంతా దుడిపించుకోపోరని అంతే అంటాం కదా. అండ్ ఇంకొకటి ఎక్కడ బాగా హై మూమెంట్ వచ్చిందంటే రాజు పాటలకి డప్పు కొడుతూ ఉంటాడు, బట్ కొత్త బంగారం పాట ఆ పాట కొట్టినప్పుడు ఉందండి చాలా మంది ఫీమేల్స్ కనెక్ట్ అయ్యారు థియేటర్ లో. ఈ క్రెడిట్స్ బోసన్నకి ఇచ్చేయాలి మనం, అది బోసన్న పెట్టించింది. కొత్త బంగారులో కొంతనే స్టార్ట్ అయింది రాజు వెడ్స్ రాంబాయ్. కొందరు ఆ ట్యూన్ కి పైన కొత్త బంగారు లోకం వీడియో, కింద రాజు వెడ్స్ రాంబాయ్ వీడియో పెట్టి చేస్తారు. అరే సేమ్ ఉంది కదా రెండు హీరోయిన్లు, ఇద్దరు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చినాం అంటే. అవును. అండ్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది త్రూ అవుట్. అసలు క్యారెక్టరైజేషన్ తేజస్వికి కూడా చాలా బాగా మంచి పేరు వచ్చింది. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ గురించి అంటే తక్కువ మాట్లాడుకునేది, సినిమా అయిపోయినాక ఎక్కువ క్లోజ్ అయిపోయినా. సినిమా టైం అంత నాకు ఎక్కువ అఖిల్తోనే, అఖిల్ కార్య వల్లనే ఉండేది, అఖిల్తోనే ఉండేది అంతే. ఇక మస్తు అనిపించేది. ఓకే, ఎట్లుందండి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి? బిజీగా ఉన్నారా? ఒక 7 వచ్చింది, ఒక 5-6 7 అనుకోండి. ఈ రోజు పోతే 7 అవుతుంది. 7 అసలు ఒక్క సినిమాతో వచ్చినాయండి. ఇక కొత్త కొన్ని వచ్చినాయి, పాత కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఓకే అవుతుంది. ఎట్లా అనిపిస్తుందండి ఇంత మంచి ఆపర్చునిటీ ఫస్ట్ డైరెక్టర్ గారు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి? అసలు ఒక ఆర్టిస్ట్ గా ఏం చెప్తారు? నన్ను నాకన్నా ఎక్కువ నమ్మింది బోసన్. నేను అంటే ప్రతి క్యారెక్టర్కి రిఫరెన్స్ ఉండాలి. నా క్యారెక్టర్ లేడు, హీరో హీరోయిన్ కూడా ఫైనల్ అవ్వలేదు. ఇక బోసన్ ఒకటే అంటున్నాడు ఇటీవల, నాకు డాంబర్ అనే క్యారెక్టర్కి వాడిని తప్ప ఇంకెవడు న్యాయం చేయలేడు, నాకు వాడే కావాలన్నా. నాకు డాంబర్ అనే క్యారెక్టర్కి వాడు తప్ప ఇంకెవడు న్యాయం చేయలేడు, నాకు వాడే కావాలి, మీరు ఎవరినైనా చేంజ్ చేసుకోరు, ఒక్కడు వాడిని మాత్రం నాకు వదిలేయండి అని అన్నది. నా దగ్గరకు వచ్చి బోసన్ తమ్ముడు నేను నమ్ముతాను, ఎవరు నమ్మినా నమ్మపోయినా నేను నమ్ముతాను, నువ్వు చేయరా, నీ వెనుక నేను ఉంటా అంతే. సెట్లో కూడా అంతే. ఇప్పుడు నేను నా క్యారెక్టర్ చుట్టూ ఎవరు ఉండకూడదు, నాకు ఉత్తినే అది భయం అవుతుంది. ఎమ్మటి అందరిని మీ అందరు వెళ్ళిపోండి, డైరెక్టర్ గారును డిఓపి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేది అంతే నేను సీన్ చేసేటప్పుడు. అసలు అంత సపోర్ట్ చేయడం వేరే డైరెక్టర్లు అయితే చేయరు తెలుసా. భూషణతో అయితే అన్నకు నాకు డెమోతో స్టార్ట్ అయిందండి. ఆ డెమోలో నేనే సెట్ బాయ్, నేనే లైటింగ్ అన్నీ చూసుకునేది.
మీరే వర్క్ చేస్తున్నారు వర్క్ చేసుకున్నాం అంటే డెమో ఫిలిం అప్పుడు. ఆహా. భూషణ్ అన్న ఈ ఒక్కసారి నాతో నిలబడరా, మనం కలిసి కొడదాం, కలిసి చేద్దాం, ఖచ్చితంగా నీతో మంచి క్యారెక్టర్ ఇప్పిస్తాను. అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికి కూడా అంతే స్టిల్. ఇప్పుడు ఏ సినిమా చేసినా కానీ నా దాంట్లో నువ్వు ఉంటావు తమ్ముడు అంటాడు అంతే. మన ఆస్థాన ఆర్టిస్ట్ అన్నమాట. ఆర్టిస్ట్. ఓకే, మొత్తానికి మన బోసు గారి ఏ ఫిలిం అయినా కూడా డాంబర్ కన్ఫర్మ్ గా ఉంటాడు. నేను కొట్లాడతా, కత్తి పట్టుకుని మీది పోతా, నాకు తెలియదు నువ్వు ఎట్టేవని దండం చేస్తా. అంత ఈజీ ఉంటది అన్నమాట. కలిసి ఉన్నాము ఒక 1 year దాకా, కలిసి ఒక రూమ్ లో ఉండి స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్నాం. రాజు వెట్స్ రాంబాయ్ పేపర్ నుంచి కంప్యూటర్ వరకు ఎక్కించినాం అన్నమాట. మొత్తం రైటింగ్స్ ఆయనే కదండి, సాయం వాళ్ళే రాసుకుంటాడండి అసలు. మీరు నమ్మరు కానీ అన్న ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనకు ఒక స్క్రిప్ట్ అనుకోవాలంటే అట్లా పోతాడు, అట్ట తిరిగి వస్తాడు, కథం చెప్పేస్తాడు అంతే, ఇట్లా ఇది చేద్దామని. అది భూషణ్ నాకు ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేశారు సినిమా కోసం అని విన్నాను. నిజమేనా? జాబ్, గవర్నమెంట్ జాబ్ అనుకున్నారంట, మ్యారేజ్ వద్దనుకున్నారంట. ఇంటి దగ్గర నుంచి ఫోర్స్ అన్న పెళ్లి చేసుకో, సినిమాలో ఊరుకోడు కావు, నీకు ఎందుకన్నా కానీ ఎవరినన్నా కానీ ఇదొక్కటే అన్న, ఇదొక్కటే సినిమా ఒక్కటి చేసుకుంటే ఆయనకు సరిపోద్ది అన్న. కానీ రాజు వెట్స్ రాంబాయ్ భూషణ్కు పెద్ద కొడుకే, చిన్న కొడుకు సాసా అనుకోండి. చెప్పాడు కదా ఆయనే, నా పెద్ద కొడుకు అంటే రాజు, రాజే అండి, నాకు 2 కొడుకులు అని. మేము కూడా అది మస్తు అనిపించేది భూషణతో. తపన పడేది బాగా భూషణ. సినిమా 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 సినిమా, ఇంటికంచి ఫోర్స్ తిట్టేది. ఇంటికి కూడా పోకపోయింది ఇక, ఇట్లా ఇంటికంచి ఫోన్ చేస్తారని ఇంటికి కూడా పోలేదు. ఎప్పుడైతే సినిమా ఎనౌన్స్ చేసిండ్రో అప్పుడు కూడా పోలే, షూటింగ్ అయినప్పుడు కూడా పోలే, ఇప్పుడు వెళ్ళిర్రు అంతే. కట్ చేసి ఎంత ఇంటికాడ వచ్చిండ్రా రాజమౌళి వచ్చిండ్రా అని ఇట్లా ఎక్కిరిచ్చేటోళ్ళు అన్నమాట అన్న. ఎవరు నమ్మపోయేది. ఇక ఉంటది కదా వీళ్ళకి, ఇప్పుడు ఎందుకు నమ్మరు, ఇల్లందు వేరు అంటే మీరు నమ్మరు కానీ మాకున్న క్రేజ్ ఏమో కానీ భూషణకు సపరేట్ ఫ్యాన్. ఎక్కడ ఆయన ప్రాపర్ ఎక్కడ? కొమరారం అని ఇల్లందు నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇల్లందు నుంచి కొమరారం బోసు గారి స్వగ్రామం. స్టార్టింగ్ లోనే ఉంటది ఇల్లు. అక్కడ థియేటర్లు ఎక్కువ ఉన్నాయిగా? అవునండి, మాస్ థియేటర్ మాసే ఉంటది. ఓకే, మహబాద్, వరంగల్ ఇదంతా మనకు మాసే. కొన్ని చోట్ల ఫ్రీ టికెట్స్ పెట్టారంట, ఏదో ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు, అది కూడా కొంచెం ట్రోల్ చేశారు. చూడట్లేదు అని, అది ఆంధ్రాలో కొంచెం మనకు బస్ క్రియేట్ అవ్వడం కోసం. అండ్ సినిమా టికెట్స్ కూడా కొంచెం తగ్గించారు. సింగిల్ థియేటర్స్ ఏమో 99 రూపీస్ చేశారు, మిగతా ఏమో మల్టీప్లెక్స్ 110 చేశారు, చాలా తక్కువ చేశారు. చిన్న సినిమాని జనాలు ఆదరించాలి. సో ఒక కామెంట్ కూడా చేసిన, నాకు 600 పెట్టుకొని పోతే నాకు మా ఫ్యామిలీతో సినిమా చూసినా, పాప్కార్న్ కొనుక్కున్నా, మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటకు వచ్చిన పెట్టింది. ఓకే, మంచిదే కదండి. అసలు మీ సినిమా గురించే కదండి ఇన్స్టాగ్రామ్ లో అదేంటి పాటలు అవే, డైలాగులు అవే, ఎమోషనల్ సీన్స్ మీవే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే మీ సినిమా వస్తుంది కదా. 3 రీళ్ళ తర్వాత 4 రీళ్ళు ఖచ్చితంగా వస్తుంది. సాంగ్ ఫస్ట్ అయితే మన సురేంద్ర మావయ్య, ఆయన కూడా మావయ్య. సురేంద్ర ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారండి సినిమాలో. అట్లా అలవాటు. మెట్టపల్లి గారు మావయ్య, సురేష్ బాబు గారు మావయ్య, బోసు గారేమో అన్నయ్య, కుటుంబంతో సినిమా చేశారు. వేణుగారు కూడా అన్న. ఇక అట్లా మనం పిలిచి అట్నే అలవాటు. వాళ్ళు ఏ రోజు కూడా నన్ను మంచి తమ్ముళ్ళగానే చూసుకున్నారు. ఒత్తురా కొంచెం కష్టపడరా అని. వాళ్ళు ఏ సినిమా చేసినా ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఇచ్చుతాను కదా, మనం నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. రాజు వెట్స్ రాంబాయ్ నాకు ఒక మంచి మైల్. సినిమాని థియేటర్ దాకా రప్పించడానికి మీ టీం అందరూ చాలా కష్టపడ్డారు, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్. అసలు వేణు గారు మాకు డైరెక్టర్ గా తెలిసినా కూడా ఆయన ఒక ప్రొడ్యూసర్ గా మారి, అంటే కథను ఎంత నమ్మారనేది ఈ సినిమా చూసాక మాకు అర్థమైంది. సో బాగా మార్కెట్ లోకి తీసుకెళ్లారు. సో వేణు గారి గురించి ఏం చెప్తారు? యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు బాగా నచ్చుతున్నారా? యాజ్ ఎ డైరెక్టర్ గా బాగా ఇష్టమా? వేరన్నది ఏంటంటే ఆ మనిషి ముఖం చూడడానికి గంభీరంగా ఉంటది, కానీ ఆయన పసిపిల్లగానే మనస్తత్వం. అది దగ్గరికి పోతారు ఏమనుకుంటారు, కానీ కొంచెం దగ్గర నుంచి చూస్తే మాత్రం ఆయన అంత చిన్న పిల్లడు ఇంకెవరు ఉంటారండి. మాకు కుటుంబ పెద్ద రాజు వెట్స్ రాంబాయ్కి ఆయన వేరన్న ప్రతిదీ తమ్ముడా ఇట్లా కాదురా, మనం ఒకటే స్టెప్ కాడనే ఉన్నారా, ఇంకా 100 స్టెప్ కాడికి పోవాలంటే మనం ఇప్పుడు కష్టపడితేనే ముందు పోతుంటా. ప్రతిదీ అరే నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, బోసన్న మంచి డైరెక్టర్ అవ్వాలి, సురేష్ అన్న మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నేను ఒక మంచి ఇది రావాలని మాకు ఎప్పుడు వెన్నంటుంది నడిపించేది. కోపమైన తాపమైన ఎప్పుడైనా ఆ క్షణం, ఈ రోజు మాకు మంచి హిట్ అయింది కదా, ఏమంటే సాయంత్రం దాంట్లో ఏం తింటారో తినండి, రెడిపోతారో పోర్రా, ఆఫీస్కి రండ్రా, బోర్ పెట్టిన ఆఫీస్కి రండి, టైం పాస్ ఎట్లా అయినా సరే మంచిగా చూసుకుంటాడు. నేను ఏంటండి ఇన్ని కలెక్షన్లు అంటున్నారు, మొత్తానికి ఎన్ని కలెక్షన్లు కొట్టారు చెప్పండి? ఒక 15 CR అయింది. 15 CR? ఇంత నిదానంగా చెప్పారంటండి. 15 CR డబ్బు తీసుకురావాల్సింది అయితే. ఇప్పుడు నేను డబ్బు కొడితే చెప్పేవాళ్ళు. అదే కదా మరి, నిజంగా చాలా కదా, హైయెస్ట్ అండి. బాగుంది ఫీలింగ్. ఊర్లో ఎప్పుడైనా మన బట్టలు చూసి, మన కలర్ చూసి, మెయిన్ కలర్
ఎక్కువ వీడేంద్ర ఇట్లున్నాడు వాని బట్టలు ఏంద్రా వాని జుట్టు ఏంద్రా సినిమాలలో చేస్తావా ఏ సినిమా చేసినావా ఇప్పుడు బాహుబలి వస్తుంది దాంట్లో చేస్తున్నావా ఇంకేం దాంట్లో చేస్తున్నావా ఎందుకు అది ఏమో తిట్టేది మా నాన్న ఎన్నడూ ఏమనలే మీరు ఆయన బో పెడతారా వానికి నేనే కదా పెట్టుకునేది మీకెందుకు మీకేం బాధ అనిపిస్తుంది వాడు ఇంటికి రావద్దా చెప్పండి రాకపోయేదని గల్లి తిట్టేటాడు మా నాన్న వెనక మరి కానీ ఒక్కోసారి ఎందుకు నాన్న మనకు ఎందుకు నాన్న ఏదైనా జాబ్ చేసుకోరాదు నాన్న అని అనేది ఒక్కసారి చూడండి ఇంటికి కూడా పోలే 6 నెలలు అయింది ఇంటికి పోక మీరా? ఇది తెలిసినాకనే పోదామని కొందరికి స్ప్రెడ్ అయింది షూటింగ్ చేస్తాడు వీడు పలానా ఇట్లా సినిమా అట్లా వచ్చిపోతా అనుకున్నారు త్రూ అవుట్ ఉండేసరికి ఊరి నుంచి మంచి ఫోన్లు వచ్చింది. ఫస్ట్ మీ నాన్నగారి నుంచి వచ్చిన వర్డ్ ఏంటండి సినిమా చూసాక? నాన్న ఎట్లా అనిపించింది అని అంటే ఆయన బేసిక్లీ సినిమాలు నచ్చు ఆయన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ అన్నమాట. ఇంగ్లీష్ అయ్యో చూస్తాడు ఆయనకు అర్థం కాకపోయినా చూస్తా అంటాడు అది ఎక్కడో రిలేటబుల్ కొంచెం పట్టుకుంటాడు. సినిమా అంతా మంచిగా ఉందిరా ఎక్కడ ఓవర్ టాకింగ్ లేదు మ్యూజిక్ మంచిగా ఉంది మరి నేనట్టు చేసింది బాగున్నావు ఆయన చెప్పలేకపోతాను కానీ ఆయన చేసిన అన్నాడు. సర్లే ఇక నాన్న కొంచెం ఆనందం అటు పక్క పోయి సెల్ఫీలు దిగుతాను ఇంకా నేను చూస్తాను ఏడుతాను మా నాన్న ఆపుకుండా అమ్మ నా కొడుకు కోసం ఇంతమంది వస్తుర్రా ఇంతమంది నా కొడుకు నేను మా నాన్నని నెట్టుకొని వచ్చేసరికి అసలు ఏంది సురేష్ అన్న ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయిందంటే మొన్న అర్జున్ థియేటర్కి వెళ్తే డాంబర్ అంటే హీరోని మ్యూజిక్ డైరెక్టర్ అందరిని పక్కన నెట్టేసి నా మీద కురికొచ్చారు అనమాట. సురేష్ అన్న మస్తు హ్యాపీగా ఫీల్ అయింది దాన్ని అరే మా నన్ను కాదనుకుంటే వాళ్ళ దగ్గర వేరు చూసినారు మస్తు హ్యాపీ అనిపించింది నాకు తమ్ముడు నేను మంచి సినిమాలు చేసుకుంటే ముందు పోదాం. అయితే మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. ఇప్పుడు వెళ్తారా ఊరు? ఇప్పుడే వెళ్ళాలండి ఆ మజా ఇప్పుడు కిక్ వేరుంటది కదా. ఇప్పుడు ఘోరంగా ఉందండి ఇంటికంటే ఫోన్లు కానీ మా నాన్న ఇంటికి పోతే మొన్న మీ కూడా సినిమాలో చేసినట్టు కానీ ఒకసారి ఫోన్ చెప్పి మాట్లాడతాను అంటారు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఇండస్ట్రీకి రావాలని అనుకుని చాలా మంది అనుకుంటారు కానీ వాళ్ళందరికీ ఆ కళ నెరవేరకపోగా ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తుంటారు. కుటుంబం నుంచి ఫేస్ చేస్తుంటారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు, పోనీ ఉద్యోగం చేయట్లేదు కానీ సినిమాల్లో యాక్ట్ చేయాలి, సినిమాలో కనపడాలి, అందరి నుంచి మంచిగా ప్రేమను తీసుకోవాలి, అందరికి ఇదే కళ ఉంటుంది. కానీ అది తీసుకునే చేరువలో ఎన్నో అవమానాలు పడుతుంటాం కదా. మీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఈ రోజు హిట్ పడింది ఓకే, హిట్ పడనప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా. పోయి ఆఫీస్లలో పోతాం కదండి నేనే ఆఫీస్ బాయ్ అనుకునేది. ఏదైనా ఆఫీస్ పోతే నువ్వు సినిమాలలో చెప్తావు ఎట్లున్నారో నువ్వు అని ఇట్లా అనేటోళ్ళు. మనకు కెమెరా ఇవన్నీ తెలియదు కానీ చేయాలని చిన్న ఉండేదన్నమాట. ఏది చేసినా అందరు చేసింది అయితే నేను చేయకపోయేది. ఆడిషన్ టైంలో నాకు సపరేట్ ఒకటి ఉంటుంది అదే చేసేది. అది నాకు ఒకటి ఎవరైనా చెప్తాం బాబు ఇట్లా పని కాదు. సరే సురేష్ అన్న ద్వారా పోదామంటే ఎంతైనా రిఫర్ చేసిన దానికి మనం ఓన్గా నిరూపించిన దానికి చాలా తేడా ఉంటుంది కదా ఉండేది. నేనైతే ఎక్కువ నన్ను ఆఫీస్ బాయ్ అనే ట్రీట్ చేసేటోళ్ళు చనిపోయేది ఏం కాదులేదు బాబా ప్లేట్లు. ఇంకా ఎట్లా అంటే మనం ఏదైనా ఆఫీస్లో తిన్న తర్వాత కూడా నాకు తెలియదు ప్లేట్లు కడిగేటోళ్ళు ఉంటారు కానీ నేనే కడుక్కునేది అట్లా పెట్టొచ్చేది. ఒక అడిగిపోతే మనం కానీ ఎక్కడెక్కడి నుంచో చూసిన వాళ్ళు నన్ను నేను తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టుకుని మరీ ఫోన్ చేస్తాను. మంచిగా అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది. కాకపోతే మొన్న వరంగల్ పోయినప్పుడు మొత్తం మీద పడి ఫోన్ బయలుపోయిందండి. అయ్యయ్యో పగిలిపోతే దాని తర్వాత నుంచి ఫోన్ చేసేటోళ్ళు ఉంటారు కదా వీనికి అప్పుడే పెరిగిపోయిందారా ఫోన్ ఎత్తట్లేదు అది అనుకుంటారు. నా ఫోన్ పైన పెరిగిన సంగతి ఎవరికి తెలియదు. ఎమ్మటే రిపేర్ చేసుకుని ఆ ఫోన్ బయలుపోయిన వీడియో తీసి నన్ను క్షమించండి నాకేం బలుపు పెరగలేదు జర్ర ఫోన్ బయలుపోయింది నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అంటే మా తర్వాత అందరు రియలైజ్ అయ్యారు. సూపర్. గ్యాప్ లోనే నెగిటివిటీ గ్యాప్ లోనే పాజిటివ్ బాగా అర్థం చేసుకున్నారు మొత్తానికి. ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే మన అవతల వాళ్ళకి ఎంత టైం ఇస్తామో మనం ఇచ్చే టైమింగ్ బట్టే వాళ్ళు మనకు ఇచ్చేదిస్తారు. మనం కొంచెం లేట్ చేసినా ఎమ్మటినే అది నెగిటివ్ పోతుంది అది బాగా నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు ఈ ఆఫీస్ రావడానికి నాకు అర్ధ గంట లేట్ అయింది. పర్లేదు మేము నిన్నేం అనలేదు కదా. అనకపోయినా కానీ మనసు అనుకుంటారు. నేను అనుకోలేదండి బాబు చెప్పాను కదా ఎన్నింటికి వస్తున్నారు ఎంత టైం వస్తున్నారు ఏమైనా అన్నానా నేను? మా టీం ఏమైనా అన్నారు మిమ్మల్ని? ఏం అనలేదు కదా. చెప్పాలి కదా. ఓకే ఎవరికో చెప్పే ఆన్సర్ నాకు చెప్పేశారు మీరు ఇప్పుడు. కానీ మంచిగా అనిపించింది. అంటే మీరు కూడా నాకు ఇట్లా ఫోన్ చేసి ఏం దమ్ చేయలే రండి అన్న చిన్న రండి అన్న పర్లేదు వచ్చారా 6th floor అన్న మంచిగా అనిపించింది నాకు. ఇంటర్వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. భయం అనిపించట్లేదుగా? భయం ఎందుకన్నా సొంత మా అక్కతో మాట్లాడినట్టు ఉంది. అబ్బా ఇప్పుడు నేను అగ్గరైపోయాను. ఓకే సరే పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మీరు ఇంకా మరిన్ని సినిమాలు తీయండి, మంచి సినిమాలు తీయండి. మేము కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ కొన్ని ఏంటంటే విజిల్ వేయలేము ఇప్పుడు ఈ సినిమాలో కానీ కొన్ని సినిమాలు కొన్ని సీన్లు వేసాము. నెక్స్ట్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ నాకు ఒక డైలాగ్ కావాలి. రాజు వెడ్స్ రాంబాయ్లో మంచి ఏదో ఒకటి
ఇచ్చి పడేసిన డైలాగ్ ఎలా ఉంటే చెప్పు. ఎక్కువ చింత చెట్టు కాడ కమటు ముత్యాలమ్మ చెట్టు ఒకటి అదొకటి, మళ్ళీ చెట్టు దగ్గర డబ్బులు 10 రూపాయల కోసం చిరిగిపోయిన కాగితం అని చెప్తావు కదా, అదొకటి చెప్పవా? ఆడ రాజుంది అనుకుందాం మనం. అక్కడ ఉన్నాడా? పైన చింత చెట్టు పైన ఉన్నాడా? చింత చెట్టు ఇప్పుడు సీన్ ఇప్పుడు ఇది. ఓకే, కానీ అరే రాజు ఏం చెప్తానవరా? నా కొడక నీకు ఇల్లు సరిపోట్లే, మంచాలు సరిపోట్లే, చింత చెట్ల మీద కూడా కానుతావరా? ఆ పొల సావలా బతకాలరా? ఓ రాంబాయ్ సత్తా పోతావనే. సరిగా నంబర్ 10 రూపాయలు డబ్బులు ఇవ్వ. కాదు కాదు కాదు, అక్కడ వరకు సీన్ అట్లా వెళ్తది కదా, తిడతాడు సంథింగ్ ఏదో తిడతాడు. అసలు వచ్చిన క్యారెక్టర్ దానికోసం కదా, ఏంటి అంబర్ కోసం 10 రూపాయల కోసం. కానీ ముందు ఎంత హైప్ ఇచ్చారు అసలు. మనకి ఏంటంటే 10 రూపాయలు ఇంపార్టెంట్, బూస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మా ఫ్రెండ్స్ అడుగుతా, వాళ్ళకి 10 రూపాయలు కూడా ఉంటాయి. మనకి ఏంటంటే రాజుగారు ఎక్కడ ఉండదు, మనక్కడ డబ్బులు ఉంటాయి. రయ్య పోయి వాడు ఏం చెప్తున్నాయని మన సెకండ్, మనకు 10 రూపాయలు ఇంపార్టెంట్ ఇక్కడ అంతే. మన అన్న నీకు 10 రూపాయలు ఇస్తాను నంబర్ కొనుక్కున్నాడు అంటారు, అంత కనెక్ట్ అయిపోయారు. ఇంకా నయం మా నాన్న అలాంటి సీన్లు చూడలే. కొన్ని అన్న అంబర్ తింటావా అని కొడతాడు, చూడలేదా? కొన్ని అంత తెలియదు నాన్న, అది సోంపు నాన్న నాకు కూడా తెలియదు అంబర్ అంటే ఏంటని. సోంపేసి ఇచ్చారు. అది మా వాడు నమ్మలే, నిజం చెప్పు అంటాడు. నాకే ఎందుకుంటే అలాంటి అలవాట్లని నేను. ఇంకా మా నాన్న బాగా మిస్ అయింది ఏంటంటే 6 రూపాయలతో సీన్ చూడలేదా? మధ్యలో ఏం చేసావు బ్రో అప్పట్లో? అప్పటి నేనేం చేయలే. అప్పటికి మా నాన్న వాటర్ బాటిల్ కోసం బయటకు వెళ్ళిండు, కలిసి వచ్చింది. అమ్మ కూడా బయటనే ఉంది అప్పుడు. జస్ట్ చూస్తారని నమ్మకం అవుతుంది, ఓటీటీకి వచ్చినా కానీ చూస్తాడు ఆయన. అప్పటి వరకు ఏమనలే కానీ అవసరం ఉంది. ఇప్పుడు 6 రూపాయలు నువ్వే ఎందుకు అంటాడు, అంతే. నువ్వే ఎందుకు అని అంటాడా? ఎందుకు అంటాడు అంతే. ఆయన కొట్టనాల్సిన పని లేదు, జస్ట్ చూపిస్తాడు. మా అమ్మ ఇలా అనగానే ఇట్లా చేతులకు చీపురు కట్టలు ఇట్లా చేస్తాయి అన్నమాట. చెప్పు ఎంతమంది చూసారు, అసలు ఎందుకు చూసారు? అది సినిమా మీరు నిజంగానే చూసిరా? అది గ్రాఫిక్స్ అన్న వాళ్ళు నమ్మరు, అంత ఇన్నోసెన్స్ మస్తు అనిపిస్తుంది. కానీ కళ్ళం నీళ్ళు వచ్చాయి బ్రో, చెప్పు. థ్యాంక్స్. ఇటు పడుతుంది ఆనందం ఉంటుంది నాకు. ఇంకా చాలా కట్ అయినాయి, కొన్ని రాజుతో ఉన్నాయి నాకు ఫ్రెండ్షిప్ లో. అయితే ఇది ఇప్పుడు బ్రేకప్ అయిన సీన్ కాడ రాజు కన్నా ఎక్కువ నేను బాధపడేది. బహుశా నారా నీకు కాదురా బ్రేకప్ అయింది, రాజు కనుక ఎందుకురా నీకు అంత బాధ, మీ నాన్న చచ్చిపోలేదురా అని తిట్టాడు అనమాట. జస్ట్ నువ్వు అంటే నాకు ఎమ్మంటే బడబడ గారుతా ఉంటాయి. నీ లవ్ కాదురా, అక్కడ రాంబాయికి రా బ్రేకప్ అయింది, రాజుకి రాంబాయికి, నీకు లవ్ లేదు, ఎందుకు నువ్వు అంత బాధపడతాను అనేటోడు. కానీ ఈ సినిమా వల్ల నాకు బోసన్న, వీరన్న, సురేష్ బొబ్బిలన్న, మెట్టపల్లి సురేంద్ర మావయ్య, రాహుల్ గారు, తేజ్ గారు, అఖిల్, అలెక్స్, శివ, సాయిరామ్ లాస్ట్ లో సాయిరామ్ గడాడు, ఇంతమంది. మా దాంట్లో ఇంకా నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి థ్యాంక్స్ చెప్పండి, వంశీకి చెప్పాలి, మేకప్ వంశీ. ఇప్పుడు వెంకన్నకి, రాజుకి, మన రాంబాయికి, అనిత చౌదరి గారికి, మన కవిత గారికి ఎక్కడ మేకప్ లేదుగా. వాళ్ళకి ఏజిటోడు అన్నమాట. అంటే వెంకన్న అంత డార్క్ కనపడడానికి కారణం అన్నాడు, మనల్ని అంటే ఎక్కువ ఇక్కడి నుంచి అక్కడికి ఆయన ఒక్కడే సెట్ చూసి డామరమాయ ఎరగుడేమాయ ఇలా చెతక్కుడేసా అనేది మస్తు అనిపించింది ఆయన చెప్తుంది. నేను ఆర్టిస్టులతో ఎక్కువ ఉండను, నాకు సెట్ డిపార్ట్మెంట్, లైటింగ్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, వీళ్ళే కావాలి నాకు. వాళ్ళతోనే తినేది, మనకు సపరేట్ ఫుడ్ అవన్నీ పెట్టినా కానీ నేను వాళ్ళతోనే పాటే తినేది. అదొక మంచి మజా ఉంటుంది వాళ్ళతో. సూపర్. ఎంత మంచి మజా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ కొట్టి. ఇప్పుడు ఆర్టిస్ట్ విక్రమాదిత్యగా ఏం చెప్తారు సక్సెస్ గురించి, ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫెయిల్యూర్ ఉంటది, ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ వస్తుంది. బట్ ఏం చెప్తారు ఈ రోజున సిచ్యువేషన్? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాలాంటి డాంబర్లు చాలా మంది వస్తారండి. నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలండి ఎవరికైనా సరే. నాకన్నా ఇంకా బెటర్గా చేసేటోళ్ళు ఉంటారు. కొందరికి అందరికి యాక్సెస్ ఉండదు, ఫ్రీ యాక్సెస్. కనుక ఒక్క ఛాయిస్ ఇచ్చి చూస్తే నాకన్నా మంచి డాంబర్లు వస్తారు, మంచి విజయం కొడతామండి. అంతే. కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయండి అండి, సరిపోతుంది కదా. అంతే. కానీ కొంచెం ఒక ఛాయిస్ ఇస్తేనే కదా నిరూపించుకునే ఛాన్స్ అని చెప్పు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఒక్క ఛాన్స్. మా రవితేజ యాక్చువల్లీ మా తమ్ముడికి, మా అన్నకి, నాకు తెలియకుండా రవితేజ ఫ్యాన్స్. అవునా? ఓకే. మా అందరికి ఆయనే గురువే. మగానే ఒక్క ఛాన్స్ అండి ఇస్తే సరిపోద్ది, కొడతాం ఇట్లా. ఓకే. ఇప్పుడు మంచి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కూడా నన్ను అందరూ అలానే గుర్తు పెట్టుకొని ఆదరిస్తే సరిపోద్ది. ఇంకొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఎంకరేజ్ చేసి ఇంకో 4 సినిమాలు ఇస్తే చెప్పుకొని చేసుకున్నాను. ఉన్న ఆఫర్లు వచ్చినాయి జర్ర
ఇంకొంచెం మంచిగా చేసుకుంటే వెళ్ళిపో. ఓకే. మళ్ళా మీతో పాటు ఒక ఇంటర్వ్యూ బా 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 థ్యాంక్ యూ. దేవుని పెద్దగా ఏం కోరుకుని మళ్ళీ మీతో ఒక ఇంటర్వ్యూ అవునా? అంటే మళ్ళీ సక్సెస్ చేసిన ఈ సినిమాతో ఇంకేం కొడదాం ఆ ఒక్క పదం కోసం అండి అంతే. ఒక్క పదం కోసం. ఓకే సూపర్, తప్పకుండా ఇంటర్వ్యూ చేస్తా. సో ఇప్పుడు మన ఇంత వండర్ క్రియేట్ చేసినటువంటి మన కెప్టెన్ కి ఒకసారి కాల్ చేద్దాం. లిఫ్ట్ చేస్తారులే చూద్దాం. మేబీ ఆన్ ద వే ఉన్నా అన్నారు, ఊరి నుంచి వస్తున్నారంట. మేబీ నేను ఫోన్ చేస్తే ఇంటర్వ్యూకి వస్తానని భయపడతా ఉంటారు. ట్రై చేద్దాం లిఫ్ట్ చేస్తే. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరున్నారు మేడం? నేను ఆఫీస్ లో ఉన్నాను సార్. మీరు ఏడున్నారు సార్? ఊరి నుంచి వచ్చారా సార్? వచ్చినా నైటే వచ్చినా మేడం. పొద్దుగా 3 గంటలకు వచ్చినాం. 3 గంటలకు వచ్చినారు. మీ ఊరు తీసుకెళ్లేదు మమ్మల్ని, మీరే ఒక సింగిల్ గా వెళ్ళొచ్చారు. మా ఊరు ఎడపోయినా మేడం, మొత్తం ఆంధ్రకే తిరిగి వచ్చాయి మొత్తం. అయితే మీ ఇంటికి వెళ్ళలేదా మీరు? పోలే, అసలు పోలే మేడం. ఏంటండి సినిమా ముందు పోలే, సినిమా సక్సెస్ అయ్యాక కూడా పోరా ఏంటి? ఇంటికి పోరా ఇక? ఇవన్నీ అయిపోతే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలు ఇవన్నీ అయిపోతే అప్పుడు పోతా మేడం. నాకు మీది ఒక ఆటోగ్రాఫ్ కావాలి సార్. వద్దులే మేడం, ఎందుకు మేడం గయ్యాన్ని పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? నిజంగానే కదా, ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాను? ఒక 15 రోజుల నుంచి చేస్తున్నా, 10 రోజుల నుంచి. అవును మేడం, సారీ మేడం. సార్ 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 యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూలో ఉన్న ఒక మీకు తెలిసిన ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ లైవ్ లో కాల్ చేసా, మీరు లిఫ్ట్ చేస్తారా లేదా అని. ఎలాగో మీరు ఇంటర్వ్యూలు పెట్టలేదు కదా నాకు. మరి ఎలాగోలా మిమ్మల్ని ఇరికిచ్చేస్తాను నేను యాక్చువల్లీ, నాకు ఇంటర్వ్యూ ఇచ్చే వరకు. అయితే ఇప్పుడు ఎవరున్నారో మీరు కనిపెట్టాలి. ఆప్షన్లు ఇవ్వను, కొన్ని ఒక క్లూ ఇస్తా. మీ సినిమా లాగా మీరు ముందు ఒక చిన్న క్లూ ఇచ్చారు కదా, సినిమా ఎలా ఉంటదంటే బాగోపోతే అమీర్పేటలో ఏదో చెప్పారు కదా, అలా ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారో చిన్న క్లూ ఇస్తా. చాలా మంది ఒక క్యారెక్టర్ కి వేరే వాళ్ళు చేస్తారన్నా కూడా లేదు, ఈ క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఇతనే చేస్తాడు. కాదు మెయిన్ క్యారెక్టర్ కాదు, ఇంకా చెప్పలేదు మొత్తం. ఇంకా చాలా న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్, ఫోన్ కి చాలా దగ్గరగా ఉండే పర్సన్. కరెక్ట్. ఏంటి సార్ ఇన్స్టాగ్రామ్ లో టార్చర్ చేశాను, మీకు చేసినట్లే మొత్తానికి వచ్చిండు. సూపర్ మేడం. క్రేజీ క్వశ్చన్ అడిగాను మేడం వాడు అసలు. అవునా? మీరు ఒకసారి ఇస్తున్నా చేసేసా ఇంటర్వ్యూ, లాస్ట్ కాల్ ఎండింగ్ లో మీకు కాల్ చేసా సర్ప్రైజ్ గా. అవునా? అయిపోయిందా? ఓకే ఇస్తున్నా, మాట్లాడండి. ఎలాంటి క్వశ్చన్లు అడిగారో అడగండి. బోసన్న తమ్ముడు నీకు విషయం చెప్పనా? అవునన్నా, ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పండి అన్న. అరే నీకు విషయం చెప్పన్నారా? చెప్పన్నా. అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నన్ను డాంబర్ గా పెట్టుకుని నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిందంటే కారణం నువ్వే అన్న. థ్యాంక్ యూ. మన కారణం కాదు అది. సార్ ఇప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి మేడం. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఎట్లాగో లేట్ అవుతుంది, బట్ నెక్స్ట్ సినిమాలో డాంబర్ లాగా నాకు కూడా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా పర్లేదు సార్. ఏదో మీ డైరెక్షన్ లో సినిమా చేస్తానని ఒక హ్యాపీనెస్ కోసం మీరు ఒప్పుకుంటే చూద్దాం మేడం. మంచిగా ఏంటి చూద్దామా? చూద్దాం అన్నా మేడం, మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా అని. ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు దాకా రాలేదండి. అట్లా వచ్చి ఇట్లా పంపితే బాగోదు మేడం. పెద్దదే బాబు క్యారెక్టర్ తీసుకొని దాంట్లో నవరసాలు ఏమంటారు ఆ ఎమోషన్ చూపించి పంపితే బెటర్. ఓకే, కానీ మీరు ఎందుకు ఇంత అందరికి నచ్చుతున్నారంటే ఇదే ఎగ్జాంపుల్. నేనేదో మిమ్మల్ని సరదాగా మీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే మీరు వెంటనే అట్లా ఇట్లా చెప్పారు చూసారు ఈ విధానం, ఓకే అంటారు ఎవరన్నా. అలా కాకుండా ముఖం మీద ఏదైతే మాట్లాడతారో అదే మాట్లాడారు. సో నో భజన, నో సోప్, నో బిస్కెట్స్, ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. బోసు గారు చాలా బిజీగా అయిపోతారు నెక్స్ట్ డైరెక్షన్ లో, అలాగే ఆర్టిస్ట్ గా అంటున్నారు అందరూ. సో ఆ బిజీ అయిపోయేలోగా నాకు ఒక చిన్న నా షో సువర్ణతో సరదాగా సార్ నాతో ఒక సరదా ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేడం చేద్దాం మేడం, చేద్దాం. అది మీరు ఎప్పుడు ఫ్రీ అంటే అప్పుడు చెప్పండి. 10 రోజుల నుంచి నేనే బిజీగా ఉన్నాను సార్, అందుకే చేయట్లేదు. అదే చెప్తున్నాను సార్, 10 రోజుల నుంచి మీరే బిజీగా ఉన్నారు.
సరే ఊరికి మేడం. ఇంటర్వ్యూలో కాల్ చేద్దామని చేసా అంతే, అంతమించి ఏం లేదు. యా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా మేడం థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పించినావు ఎట్లయితే మొత్తం చెప్పాలి. ఇలా సంథింగ్ కనపడదు కదా. అది యాక్చువల్ నోట్తో చెప్పడం మళ్ళీ అన్న ఆ. ఇది వస్తుంది చెయ్యి ఆటోమేటిక్ అంతేనా? ఎవరికైనా సరే రావాల్సిందే. ఈ సిగ్నేచర్ ఆయిందే కదా యాక్చువల్లీ. ఝాన్సీనది అది ఇక్కడ పెట్టారంటే చాలా గ్రేట్ యాక్చువల్లీ. అంటే మీ అందరూ పెద్దది అనుకున్నా అంటే ఝాన్సీని మా కోసం ట్వీట్ చేస్తే బాగుంది అనిపించింది. చాలా మంచి. ఓకే, ఇంటర్వ్యూ తర్వాత కోరుకుందాం. ఆయన తెలుగు అర్థం కాదు కదా, ఇంగ్లీష్ లో చెప్పేది ఒక్కటే వస్తది. మొత్తానికి వైరల్ చేస్తారేమో చూద్దాం. వైరల్ చేసి అందుకే చేసి నా చేసి బోసన్ అని మేము ఆ బెల్ట్ వేసి ఒక ఇమేజ్ తయారు చేసి చేశారా? ఓకే డన్. ఎనీవేస్ థ్యాంక్ యూ. చూపిస్తావా? చూపించు. చూపిస్తాను. ఇప్పుడు మనకి బోస్ గారు జాన్సన్ లాగా కనపడతారా? అమీర్పేటలో అన్నారు కదా. అమీర్పేట్. ఇది ఎక్స్క్లూజివ్ ఇమేజ్ ఎక్కడైనా బయటకు వచ్చిందా? మేము అందరం స్టేటస్ పెట్టుకున్నాం, స్టోరీలో పెట్టుకున్నాం. ఓకే. మా బోస్ అన్న కన్నా ఎక్కువ మాకు. కానీ ఆ రోజు పోయి బ్యాండ్ కొట్టి సూపర్ సూపర్. హలో అమీర్పేట్, నో రన్నింగ్, ఓన్లీ విన్నింగ్. మరి సూపర్ సూపర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో Thank you, మచ్ thank you. విక్రమాదిత్య alias డాంబర్ బ్రో. సో మొత్తానికి నువ్వు నాకు బ్రదర్ గా పరిచయం అయ్యావు ఈ సినిమాతో. ఓకే, మరిన్ని సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే హ్యాపీగా ఉండు. అండ్ ఊరు వెళ్ళడానికి కూడా భయపడే సిచ్యువేషన్స్ ఫేస్ చేశాక ఒక హిట్ కొట్టాక ఊరు వెళ్తే మాత్రం నిజం కిక్ ఉంటది. ఖచ్చితంగా ముందు అర్జెంట్ గా ఊరు వెళ్ళిపోవచ్చు, ఇంకా హ్యాపీగా ఉంటావు. ఇంకా చాలా సినిమాలు సైన్ చేశానని చెప్పావు, అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మసి టీవీ గురించి ఏమైనా చెప్పేస్తారా? నాకైతే ఫస్ట్ ఇంటర్వ్యూ బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే అండి. మీతోనే అంటే ఇంతకుముందు ఒకటి చేశాను, వాళ్ళు కూడా బాగా చేశారు. కానీ మీతో కూడా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీతో చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.